అవు కానీ సినిమాల దాంట్లో ఏదో పంచాయతీ నడుపుతారన్నట్టు కదా వాళ్ళ అసలు అయితే ఆంధ్రాలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలవుతున్నప్పుడల్లా 10 రూపాయల టికెట్ పంచాయతీ నడిచేది కదా. ఇక ఇప్పుడు పవన్ అన్న కూటమే అధికారంలో ఉండే అన్న చిన్న ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. కానీ సర్కారు మారినా పవన్ అన్న సినిమా మీద పంచాయతీ మాత్రం ఒడవలేదోల్లా. ఇక వాన్రి అట్లా అట్లా అలా పంచాయతీ ఏందో ఈయనన్నట్టు జరదేసి వద్దాం రమ్మ. మళ్ళా సినిమాలో ఇంకో పంచాయతీ ముంగటేసుకున్నారు వాళ్ళ లొల్లి మెల్లమెల్లగా రాజకీయం అయిపోయింది. అసలైతే ఆంధ్ర రాజకీయాలకు సినిమాలకు చాలా అవినాభావ సంబంధమే ఉన్నది కదా. అయితే మొన్నోసారి ఈ సినిమా టాకీస్లో ఓనర్లు ఏమన్నారంటే సినిమాలు నడుపుడు మాకు అయితలేదు, మాకు వెళ్తలేదు, పైసలు ఎటు సరిపోతలేవు, నిర్మాతలు మేము అడిగినట్టు ఎత్తలేరు, ఇక మేము కొన్నొద్దులు టాకీసులు బంద్ పెడతామని అనుకుంటాము గొడవడ్డారు. అది కూడా June 1 సందే. ఆంధ్రలో తెలంగాణ టాకీసులు బంద్ అన్న కాడికి వచ్చింది. ఆ టైంకి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, ఈ బంద్ ముచ్చట వాయిదా వేసుకున్నారు. అయితే ఈ బంద్ అని వెళ్ళిన కాన్సెల్లి అటు ఆంధ్రలో సినిమా రాజకీయం నడుస్తుంది. అయితే ఆంధ్ర చిన్న ముఖ్యమంత్రి పవన్ అన్న తీసిన హరిహర వీరమల్లు సినిమా జూన్లోనే విడుదలవుతుంది. ఇంకేదిగా అన్నా చూసినావా పవన్ అన్న సినిమా విడుదల అవుతుందనే ఆపుదామని కుట్ర ఎత్తాన్లు. పవన్ అన్న సినిమాని ఆపే కథ నడుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చినా ఈ కుతంత్రం ఏంది అని లడాయి స్టార్ట్ అయింది. అసలు చేసేదందు ఆ నలుగురే పవన్ కళ్యాణ్ సినిమాలు నడవద్దని టాకీస్ల బంధు అనే ముంగటేసుకున్నారు అని అంతటా టామ్ చేసిరోళ్ళ. ఇక పవన్ అన్న కూడా జర సినిమాల మీద గరంగానే ఉన్నాడట. ఇలా కొంచెం కూడా విశ్వాసం లేనేలేదు. అసలు అధికారంలోకి వచ్చినాక ఈ సినిమాలో మమ్మల్ని గలవలేదు, గిదెక్కడ తరికాని అన్నాడట. కథమిగా ఇది ఎటేటో తిరిగి ఇంకేటో పోయి తట్టున్నదని అల్లు అరవింద్ సార్ బయటకు వచ్చి ఆ నలుగురిట్లా నేను లేను, నేను వేరే, నాకు టాకీసులు లేవు, నాకు ఆ పంచాయతీ తెలియదని విలేకరుల మీటింగ్ పెట్టిండు. ఇక తెల్లారి దిల్ రాజన్న బయటకు వచ్చి నాకు కూడా అంతేం తెలియదు, అసలు పవన్ అన్న సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉన్నదా, అది తప్పు ముచ్చట, ఈ కష్టాలు మాకున్నాయి, మా కష్టాలు మాకున్నాయి, హరిహర వీరమల్లు సినిమా మీద కుట్రతోని ఇట్లా చేయాలని ఈయనేమేమో చెప్పుకొచ్చిండు. లాస్ట్కి ఏం తేలిందయ్యా అంటే ఏం తెలియలే. పవన్ రైటు, పవన్ సినిమాని ఆపే ధైర్యం ఎవ్వలకు లేదు, గిదే తేలింది. మరి సినిమాలో కష్టాలు ఏమైనాయి అంటే నాకు తెలియదు, నన్ను అడగద్దు.